అన్ఐడెంటిఫై మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, రీసెంట్గా డైవర్స్ అయిన ఒక లేడీ డేటా ఎంట్రీ అసిస్టెంట్గా జాయిన్ అవుతుంది. ఒక అన్ఐడెంటిఫైడ్ టీనేజ్ గర్ల్ మర్డర్ కేసు మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేస్తూ షాకింగ్ ట్రూత్స్ని ఎలా బయటకు తీసుకొచ్చింది అనేదే ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే, మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా స్లో పేస్ లో స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ పర్సనల్ లైఫ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైమే తీసుకున్నారు. ఫస్ట్ 30 to 40 minutes వరకు స్టోరీ ఎక్కడ ప్రాపర్ గా మూవ్ అవ్వదు. ఫాస్ట్ ప్లేస్ థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి స్టార్టింగ్ లోనే పేషెన్స్ టెస్ట్ చేసేలా ఉంటుంది. కానీ ఆ సెటప్ వల్ల హీరోయిన్ క్యారెక్టర్ తో కొంచెం ఎమోషనల్ కనెక్షన్ మాత్రం క్రియేట్ అవుతుంది. తన ట్రామా, డిప్రెషన్, ఆ అన్ఐడెంటిఫైడ్ గర్ల్ కేసు మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యే విధానం కూడా నేచురల్ గా అనిపిస్తుంది. లీడ్ యాక్ట్రెస్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా కన్వీనియన్స్ గా ఉంటుంది. సినిమా మొత్తాన్ని తనే క్యారీ చేసిందని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక మూవీ ఎప్పుడు పికప్ అవుతుందని అనుకుంటాం. కానీ క్లూ హంటింగ్ సీన్స్, సౌదీ అరేబియా డిజర్ట్ బ్యాక్ డ్రాప్, అక్కడ అట్మాస్ఫియర్, ఉమెన్ ఫేస్ చేసే ఇష్యూస్ ని చూపించిన విధానం బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇన్వెస్టిగేషన్ మోడ్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ అక్కడే సినిమా మళ్ళీ ట్రాక్ తప్పుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ స్టేజ్ కి వచ్చిన ప్రతిసారి స్క్రీన్ ప్లే మళ్ళీ స్లో అయిపోతూ ఉంటుంది. రన్ టైం పెద్ద ఎక్కువ కాకపోయినా నరేషన్ చాలా రిపిటేటివ్ గా అనిపిస్తుంది. చాలా సీన్స్ చూస్తున్నంతసేపు సరే పాయింట్కి రారా ఇంకెంతసేపు లాగుతావరా బాబు అనే టైప్లో అనిపిస్తుంది. మూవీ సగం కంప్లీట్ అయిపోయాక సస్పెన్స్ బిల్డ్ చేస్తున్నారు అనిపించినా ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం మెయింటైన్ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి, కానీ వెంటనే ఫేసింగ్ అనేది మళ్ళీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే లో గ్రిప్పింగ్ మూమెంట్స్ కన్నా లాగ్ మూమెంట్స్ ఎక్కువ గుర్తు తెప్పిస్తాయి. లాగ్ మూమెంట్స్ ఎక్కువ గుర్తు చేస్తాయి. కొన్ని క్లైమాక్స్ మొత్తం జర్నీకి స్ట్రాంగ్ ప్లే ఆఫ్ లా ఉంటుందని అంటే అది కూడా లేదు. పైగా క్లైమాక్స్ అయ్యాక కొన్ని లాజికల్ డౌట్స్ కూడా అన్ఆన్సర్డ్ గా మిగిలిపోతాయి. ఇంకా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగున్నా యూటిలైజ్ చేసుకోలేకపోయింది. ఇన్వెస్టిగేషన్ లో ఎగ్జైట్మెంట్ కన్నా ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అస్సలు నచ్చలేదు. సౌదీ మూవీస్ ఇలానే ఉంటాయేమో మరి అసలు ఎక్కలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.